నేను ఏం చెప్తున్నానంటే ఇది ఆంధ్రాలో జరిగినటువంటి వ్యవహారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి గారికి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి జరుగుతున్న గొడవ అది. సరే అది చట్టం చూసుకుంటది. అతను నిజంగానే తప్పు చేస్తే చట్టం శిక్షిస్తదండి. ఎందుకు భయపడేందుకు? చట్టం తన పని తాను చూసుకుంటది కదండి. చట్టానికి మనం ఎవరన్నా అతిథులమా? చట్టానికి మనం చుట్టాలమా అండి? దీనికి ఎవ్వరు అతిథులు గారండి. చట్టానికి సర్పంచ్ గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని ఎవ్వరిని కూడా వదిలిపెట్టదండి. ఎవ్వరు అతిథులు కాదు. మంచి మంచి ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నోళ్ళు కూడా శిక్షలు అనుభవిస్తారు. చట్టం తన పని బ్రహ్మాండంగా చేసుకపోతుందండి. దీనికి మనం ఎవ్వరం కూడా అతిథులం కాము. మరి చూడండి, తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది, లేదంటే లేదు కదండి. అంతే కదా. ఆయన కోసం పోరాటాలు, ఉద్యమాలు ఏం చేసినా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది కదా. ఎటువంటి కార్యక్రమాలు చేస్తే అది ఆంధ్రప్రదేశ్ వ్యవహారం, అక్కడ చేస్తే బాగుంటుందని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి అభిప్రాయం. ఎందుకు ఇక్కడ చేయొద్దంటే ఇది ఐటీ కారిడార్ కాబట్టి ఐటీ ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. పెట్టుబడులు బ్రహ్మాండంగా తరలి వస్తున్నాయండి. 1000 కోట్ల విదేశీ కంపెనీలు కేటీఆర్ గారి సారథ్యంలో పెడుతున్నారు. ఇక్కడ ఏదో హడావిడి చేసి ఏదో గడవిడ జరుగుతుందని భావించే అవకాశాలు ఉంటాయి. బ్రహ్మాండంగా ఉన్న, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ని డిస్టర్బ్ చేయడానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు చెప్పండి సురేష్ గారు? దీనికి సంబంధం లేని ఇష్యూ అది. అక్కడ జరగాల్సిన విషయం ఇక్కడ జరిగితే ఏం బాగుంటుందని మా కేటీఆర్ గారి అభిప్రాయం. అయినా ఇది